అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ వేగం వెంకటేష్ని. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఎకో ఫ్రెండ్లీ క్యాష్ అనేది ఖర్చు పెట్టకుండా, అంటే ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకుండా మా అపార్ట్మెంట్ పిల్లలు, అంటే మా పాప, మా బాబు, మా అపార్ట్మెంట్ మిగతా పిల్లలందరూ కలిసి హ్యాండ్మేడ్ వినాయకుడిని, అంటే మట్టి వినాయకుడిని తయారు చేసి పాపం వాళ్ళే పూజలు చేసి వాళ్ళే ప్రసాదాలు చేసి కష్టపడ్డారు. చాలా బాగా కష్టపడి చేశారు వాళ్ళు. కష్టాలు మెచ్చుకోవాలి. మా పాప వ్రతం చేస్తుంది, వర్షాకాలం చదువుతుంది. పాపం నిష్టగా అందరినీ గ్రూప్గా చేసుకొని తన వ్రతాన్ని చేస్తూ దేవుడి యొక్క కృప పొందాలని ట్రై చేస్తూ ఉంది. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వంటిది నిత్యం పద్మాలయదేవి సామపాతు సరస్వతి భగవతి భారతి పూనేరు నిర్మాణ. ఇంకా సాయంకాలం అయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా యొక్క సొసైటీ హాల్లో వినాయకుడిని పెట్టారు. ఇంకా నేను, నా పాప ధన్విశ్రీ, మా బాబు నిచ్చల్ రంగసాయి అందరం కలిసి సరదాగా అట్లా వెళ్ళాము. మా ఓడ సరిగ్గా తగ్గటం లేదు ఎక్కడ. అసలు మా పాప కనపడలేదు. ఆ గ్రూప్లో ఎక్కడికి వెళ్ళిపోయిందో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. మొత్తం కనపడింది. మా ఓడ తగ్గటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పట్టుకోలేకపోతున్నాం. మా పాప వాడిని పట్టుకుందామని పరిగెత్తుంది. చివరికి మొత్తానికి మా కాలనీ వినాయకుడి దగ్గరికి వచ్చి మా పాప కష్టపడి గుంజలు తీస్తుంది. దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే వినాయకుడు మా పాప అంత మహామూరులు కాదు. ఫస్ట్ టైం శ్రద్ధగా నీకు పూజ చేస్తుంది. బ్లెస్సింగ్స్ ఇవ్వాలి బొజ్జ గణపయ్య. చాలా సంతోషంగా ఉంది. మా కాలనీ వినాయకుడు చాలా బాగున్నారు. అందరం గ్యాదర్ అయ్యాము. ఒక చిన్న ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అందరూ శ్రద్ధగా భక్తిగా దేవుడి దండం పెట్టుకున్నాము. మా ఓడస తగ్గటలేదు. గుంజలు చేసాడు మొత్తానికి కష్టపడి. ఇంకా చివరిగా ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టాము. అందరూ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ చాలా కోలాహలంగా ఎక్కడ తగ్గకుండా అందరం కలిసికట్టుగా ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసాము. సక్సెస్ఫుల్గా జరుగుతుంది ప్రోగ్రాం కూడా. ఎందుకంటే ఇంకా మా పాప ఫ్రెండ్స్ అయితే పాపం డిసప్పాయింట్ అయిపోయారు, వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదని. ఇంకా మిగతా వాళ్ళంతా ఛాన్స్ వచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి కొబ్బరికాయ కొట్టారు. అన్న పగిలింది. ఇంకా మొదలు పెట్టాలి ఇంక యుద్ధాన్ని. చూద్దాం ఎవరు కొడతారు. పిల్లలు ఎక్కడ కూడా కంగారు పడకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక్కొక్కడు నీళ్ళు మొహాలు కొడుతుంటే కొట్టలేక మొత్తానికి ఒక దెబ్బ వేసాడు. మనోడు పగిలింది. మొత్తానికి ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఇంకొకరికి ఇవ్వాలి, ఇస్తున్నాడు. మొత్తం ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా తగ్గట్లేదు ఎవరు కూడా. పిల్లలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఈక్వాలిటీగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషకర విషయం ఇది. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కదా. మొత్తానికి ఉట్టి పగలగొట్టారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ ఆనందంగా, మా పాప కూడా ఎక్కడ తగ్గలేదు. అందరూ పార్టిసిపేట్ చేసాము. చాలా బాగా జరిగింది. ఇంకా మొత్తానికైతే కార్యక్రమం జరిగిపోయింది, జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందరూ జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే ముందే వైరల్ ఫ్లో బాగా జరుగుతుంది. మొత్తాన్ని మా గణపయ్యని బాగా నిత్యాగరిష్టగా అందరం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా గణపతికి అన్నీ సమర్పించుకున్నాము. మొత్తానికి మీ యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయని అనుకుంటున్నాం. ఓ బొజ్జ గణపయ్య, మీ బంటూ నేనయ్యా. మీ నెక్స్ట్ సంవత్సరం కూడా బాగా జరుపుతామని అనుకుంటున్నాము. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఈ యొక్క ప్రపంచం మీద, అందరి మీద, నా చుట్టుపక్కల మీద, నా కుటుంబం మీద ఉండాలని శ్రద్ధానిష్టగా నీకు నమస్కరిస్తున్నా. ఓ మహాగణపతి అయ్యా, ధన్యోస్మి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.